ఈరోజు లబ్బైక్ హజ్ అండ్ ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్, ఇది మన నెల్లూరు ఆడపడుచు మా సోదరి షబానా. తను ఒక గ్రాడ్యుయేటు. మొట్టమొదటిసారిగా ముస్లిం మహిళల్లో కానీ ఎంటర్ప్రినర్షిప్ ఉంది, చేయొచ్చు. మహిళలు కానీ అనుకుంటే ఈరోజు చేయలేనిది ఏమీ లేదు. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సతీమణి ఖదీజా రజీయల్లాహు అన్హా, వారు ఒక ఎంటర్ప్రినర్, ఒక మర్చెంట్, ఒక ట్రేడర్, బిజినెస్ చేసేవాళ్ళు. ఇస్లామిక్ పునాదుల్లోనే మహిళలు ఎంటర్ప్రినర్షిప్, మహిళలకి ప్రోత్సాహం ఉంది. అంటే రాను రాను దాన్ని మనము ఇంటికి పరిమితం, వంటగదికి పరిమితం చేయడం. కానీ ఈరోజు మళ్ళా బిడ్డలు చదువుకుంటే జీవితంలో ఎప్పుడు కానీ తమ కాళ్ళ మీద నిలబడొచ్చు అనడానికి ఇటువంటి ఉదాహరణలు. సో మన బిడ్డలకు కానీ, ప్రత్యేకంగా ఆడపిల్లలకి ప్రోత్సహించాలని కానీ ఈ సందర్భంగా తెలియచేస్తూ, మరి ఇది ఒక ఉమ్రా, ఒక హజ్కి మాత్రమే కాదు. మా వాళ్ళు ఎప్పుడు చేసే తప్పులు ఇది అది మంచి రెస్టారెంట్ పెట్టి కొత్త ఇడ్లీ దోశ ఉంటుందనే చెప్పినట్టుంది. అన్నీ ఉంటాయి. ఈరోజు దిస్ ఇస్ ఎ టూర్స్ అండ్ ట్రావెల్స్. మీకు అమెరికాకు పోవాలా, యూరప్ పోవాలా, ఏ దేశానికి పోవాలన్న వీసా కావాలా, దే కెన్ అరేంజ్. ఫ్లైట్ టికెట్స్ అరేంజ్ చేయగలుగుతారు. అందరికన్నా కొద్దిగా తక్కువ ధరకే అరేంజ్ చేయగలుగుతారు. ఎందుకంటే వీళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ చాలా ఎక్కువ ఏం లేదు కాబట్టి, ఖర్చులు తక్కువ కాబట్టి, ఆదాయం కొద్దిగా పెట్టుకోని కానీ మీ కస్టమర్స్ అందరికీ మంచి రేటుకి ఇవ్వగలుగుతారు, డిస్కౌంటెడ్ ప్రైస్కి ఇవ్వగలుగుతారు. కాబట్టి ఇదేదో ముస్లిమ్స్కి సంబంధించిందే, ఉమ్రా దానికే ఏం లేదు. మీకు వారణాసికి పోవాలా, టికెట్లు బుక్ చేస్తుంది. మీకు ఇటుపక్క వాట్ యు కాల్ సౌత్ లో మధురైకి పోవాలా, షీల్ బుక్ యువర్ టికెట్స్. సో కాబట్టి ఇది టూర్స్ అండ్ ట్రావెల్స్.